హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఎంతో టేస్ట్ అయిన పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాండి. అది ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు చేసే బిర్యానీ కంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం బాస్మతి రైస్ తీసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఈ రైస్ కూడా చాలా ప్రత్యేకత ఉందండి. ఇది నేను తీసుకుని 3 ఇయర్స్ అవుతుందండి. అప్పటి నుండి ఏ వెరైటీ చేద్దాం అనుకున్నా కూడా చేయడం కుదరలేదు. ఇన్నేళ్ళకి ఈ స్పెషల్ ఐటమ్స్ తోటి ఈ రైస్ వండుతున్నాను. ఏ బ్రాండ్ గురించి నేనైతే చెప్పట్లేదండి. నేను తీసుకున్న రైస్ ఇన్ని రోజులు దాచుకున్నాను, అది ఇప్పుడు వండుతున్నాను మాత్రమే చెప్తున్నాండి. పన్నీర్ కూడా నేను ఒక 1/2 కిలో తీసుకుని ఇలా ముక్కలుగా కట్ తీసుకున్నాను. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా పట్టించాలండి. ఇలా అయితే పన్నీర్ ముక్కలు టేస్టీగా బాగుంటుంది. వీటిని పక్కన పెట్టేసుకుని ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఉప్పు కారం కలుపుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా ఫ్రై చేయని అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే పన్నీర్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే పచ్చి వేసుకోవచ్చండి, కానీ ఇలా చేసుకున్న పన్నీర్ పులావ్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం కలర్ వచ్చినాక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఓల్ గరం మసాలా వేసుకుంటున్నా. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో ఉల్లి వెల్లుల్లి వేయట్లేదు, నార్మల్ గా చేస్తున్నాను. మీరు కావాలంటే ఉల్లి వెల్లుల్లి వేసుకోవచ్చండి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక కప్పు నిండా టమాటాలు వేసుకుని టమాటాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ లేకుండా కూడా పన్నీర్ పులావ్ అయితే చాలా బాగుంటుంది. కార్తీక మాసంలోనే కదండి, ఈ మార్గశిర మాసంలో కూడా కొంతమంది ఉల్లి వెల్లుల్లి తినరు. వాళ్ళు ఇలా చేసుకుంటే పన్నీర్ పులావ్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసేసుకున్నా. అలాగే చిన్న కప్పు నిండా స్వీట్ కార్న్ గింజలు వేసుకున్నా అండి. ఇవి ఆప్షనల్, కానీ ఉంటే వేసుకోండి. ఈ పులావ్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి, లేకున్నా పర్లేదు. 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాండి. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను కొంచెం నార్మల్ గానే వేసుకుంటున్నాండి, అంత ఎక్కువగానైతే వేయట్లేదు. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా నేను ఇందులో కలిపే వేసుకున్నా అండి. మీరు సపరేట్ గా అయినా వేసుకోవచ్చు. నేను ధనియాలు గరం మసాలా 2 కలిపి పట్టి వేసుకున్నాను. నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ ఎంత ఎక్కువగా నానితే రైస్ అంత బాగా అవుతుందండి. ఇది పాత బియ్యం కాబట్టి నేను ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నాండి. 1 కప్పుకి 2.5 కప్పు వాటర్ వేసుకుంటున్నా. ఇవి పాత బియ్యము, ఆ మాత్రం వాటర్ పడతాయి. మీ రైస్ ని బట్టి మీరు వాటర్ తీసుకోండి. జనరల్ గా 1 కప్పు బాస్మతి రైస్ కి 2 కప్పు వాటర్ సరిపోతాయి. ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టుకొని రైస్ ఉడికించుకోవాలి. రైస్ సగం ఉడికినాక ఒకసారి కలుపుకొని ముందే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ ఈ స్టేజ్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. మీకు పులుపు కావాలంటే కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చండి. నేను నాటు టమాటాలు తీసుకున్నా, అవి కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు. ఒకసారి లైట్ గా కలుపుకోవాలండి. బాస్మతి రైస్ని ఎక్కువ కలపకూడదు, ఇరిగిపోతాయి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా ఉడికించుకోవాలి. ఇది అయ్యప్ప స్వాములు కూడా తినొచ్చండి. తెలంగాణలో కొంతమంది బగారన్నం కూడా చేసి పెడుతుంటారు అయ్యప్ప స్వాములకి. ఇందులో ఉల్లి వెల్లుల్లి లేదు కాబట్టి అయ్యప్ప స్వాములు కూడా తినొచ్చండి, ఇబ్బంది అయితే ఏమి లేదు. ఇది నా అభిప్రాయము, పూర్తిగా వాళ్ళ ఇష్టం అండి, తినడం తినకపోవడము. రైస్ ను ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఎంతో టేస్ట్ అయిన పన్నీర్ పులావ్ రెడీ అండి. బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుంది. ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా టేస్ట్లు అయితే ఎటువంటి డిఫరెంట్ తెలియదండి. ఈ మార్గశిర మాసంలో ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వాళ్ళనే కదండి, వెజ్ ఎవరైనా తినవచ్చు. చాలా హెల్తీగా టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ రెడీ. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా చేయొచ్చు, మీరు సండే స్పెషల్గా అయినా చేసుకోవచ్చు, ఎప్పుడైనా తినవచ్చు. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అలాగే స్వీట్ కార్న్ వేసిన, క్యాప్సికమ్ వేసిన వెజిటేబుల్ రైస్ అన్నీ ఉన్నాయండి, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.